అక్కడ సైక్లింగ్ లాంటివి చేయడం వలన మోకాళ్ల నొప్పి కలిగింది. పుల్లింగ్ చేయడం వల్ల చేతులు నొప్పి పుట్టసాగాయి. దాంతో జిమ్ కు బై బై చెప్పేశాడు. మరో మిత్రుడు సలహా ఇచ్చాడు, రోజు బ్రష్ చేయకముందు ఓ చెంచా ఆయిల్ నోట్లో వేసుకుని పుక్కిలించమని. అది కూడా పరాంకుశం ప్రయత్నం చేశాడు. పుక్కిలించి దవడలు రెండు వాచిపోయాయి. కేరళ నుంచి స్వామీజీ వచ్చి నూనె, అది ఆముదం, తలకు మర్దన చేసి తలంటుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందనేసి పరగడుపున తేనె నిమ్మరసం కలిపి తాగితే మంచి ఆకలి అవుతుందని చెప్పడంతో అది కూడా పరాంకుశం ప్రయత్నం చేశాడు. ఎంత సీకాయ పొడితో తలంటినా ఆముదం జిడ్డు వదలలేదు సరికదా. వెంట్రుకలు గుప్పిడి చేతికి వచ్చేసాయి. బట్టతల రావడం చూసి పరాంకుశం బెంబేలెత్తిపోయాడు. క్లబ్ లో షటిల్ కాక్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్ లాంటి ఆటలు ఆడితే మంచిదని క్లబ్ మెంబర్ చెప్తే పరాంకుశం తను మెంబర్ గా జాయిన్ అయ్యాడు. ప్రత్యర్థి ఫుట్బాల్ బలంగా కొట్టడంతో అది పరాంకుశం ముక్కుకు తగిలి ముక్కు పచ్చడైపోయింది. ఇక ఇలా కాదనుకొని అన్ని మానేసి ఇంట్లోనే ఉంటూ రోజు ఉదయం 6 గంటలకు లేవడం, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయటం, భార్యకు కూరగాయలు తరిగివ్వడం, పెరట్లో బావి నీళ్లతో తోడి మొక్కలకు పోయడం, పేపర్ చదివి స్నానం చేసి పూజ చేయటం, ఆనక టిఫిన్ తిని పక్క వీధిలో ఉన్న శివాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని అక్కడున్న ముష్టివాళ్లకు డజన్ అరటిపళ్ళు కొని తలా ఒకటి ఇవ్వడం, ప్రతి పుట్టినరోజుకు అనాథాశ్రమంలో పిల్లలకు భోజనం పెట్టడం, వారానికి ఒకసారి భార్యతో కలిసి సినిమా చూడడం, నెలకోసారి హోటల్ భోజనం చేయడం, 6 నెలలకోసారి భార్యతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించి రావడం, ప్రతి పండుగకు తన అన్నదమ్ములను అక్కా చెల్లెళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి కడుపు నిండా భోజనం పెట్టి బట్టలు పెట్టడం లాంటివి చేస్తూ వారిని ఆనందానికి గురి చేస్తున్నాడు. ఇవ్వడంలో ఉన్న హాయిని అనుభవిస్తున్నాడు పరాంకుశం. రోజు భార్యకు పనుల్లో సాయం చేస్తూ ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటే అలుపు సొలిపేమున్నది అన్న రీతిలో ఎంజాయ్ చేస్తూ న్యూస్ పేపర్లలోని పజిల్స్ పూర్తి చేయడంతో తన మేధస్సును మెరుగు పెట్టుకుంటున్నాడు పరాంకుశం. పాత స్నేహితులను కలవడం, రాత్రి టిఫిన్ చేశాక కాంపౌండ్ లోనే వాక్ చేయడంతో చక్కటి నిద్ర పట్టేది. మార్కెట్కి వెళ్లి కూరగాయలు పళ్ళు తీసుకొని రావడానికి కూడా నడిచే వెళ్లేవాడు. దానితో శారీరక శ్రమ కలిగి మంచి నిద్ర పట్టేది పరాంకుశానికి. రోజు స్నేహితులను కలవడం వల్ల మానసిక ప్రశాంతత కలిగేది పరాంకుశానికి. పరాంకుశం ఆరోగ్యం కోసం ఎన్ని పడరాని పాటలు పడ్డా ఇల్లే ఇళ్లలో స్వర్గం, ఇల్లాలే ఇంటికి దేవత అని తెలుసుకున్నాక అతని మనసు కుదుట పడింది. ఇప్పుడు భార్యకు సాయం చేస్తూ మంచి భర్త అని అనిపించుకుంటున్నాడు పరాంకుశం. ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.